పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్. బొత్స నియామకం తర్వాత కాంగ్రెస్ కేడర్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీలోకి ఇక వలసలు ఉండవంటున్నారు. జగన్ వెంట నడిచేవారే తమ మనసు మార్చుకుని పార్టీలోకి వస్తారన్నారు మంత్రులు. పార్టీని ప్రభుత్వాన్ని ఏకతాటిపైన వారిద్దరి ఆలోచన మేరకు సోనియా గాంధీ ఆలోచనల్ని అమలు చేసేదానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత గట్టిగా పనిచేయించడానికి వారి నాయకత్వం చాలా అవసరం. ఆ విశ్వాసం మాకుంది. పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఏర్పాటు అయ్యాక హైదరాబాద్కు తొలిసారి రావడం, ఈరోజు ఉదయం వరకు ఉన్నటువంటి అనేక మంది వారిని కలవడం కానీ చూస్తే మరి ఆ వర్గంలో ఉన్నటువంటి పోతారనుకుంటున్నటువంటి, అటువైపు వెళ్ళాలనుకుంటున్నటువంటి అనేక మంది నాయకులు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఇవాళ కొత్త పిసిసి అధ్యక్షుడిని కలుసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆ వర్గంలోకి పోవాలని, లేకుంటే పోయిన వాళ్ళు, పోదామన్న ఆలోచన కలిగిన వాళ్ళు అవన్నీ విరమించుకొని కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళు మమేకమవుతారని, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రభుత్వాన్ని, పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి వీరి నియామకం తప్పకుండా చాలా పార్టీకి ఒక పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఆశ ప్రజల్లో ఎక్కువ ఉన్నది. అదేవిధంగా జగన్ విషయంలో వచ్చినప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ గతంలో ఒకసారి 2 ఆలోచనలు ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా వచ్చి వీరిని కలిసిపోయారు. బొత్స గారి నియామకం తర్వాత ఆ యొక్క ఉత్సాహం నాయకుల్లో, కార్యకర్తల్లో, శాసనసభ్యుల్లో అందరిలో కనబడుతుందని చెప్పడానికి మరి ఈ మధ్య కాలంలో ఈ వచ్చిన ఆయన నియామకం జరిగిన వెంటనే జరిగినటువంటి రియాక్షన్, ఆ పరిణామాలే దానికి నిదర్శనం. Badrinath Premier Show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans Premier Show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premier Show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218.